విజయభాస్కర్ గారు, చెప్పండి. సాధారణంగా మనం 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది 1500 డిగ్రీల హీట్ ద్రవం మీద పడిందంటే ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది. అంటే అక్కడ కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సేఫ్టీ మెథడ్స్ ఏదైనా ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ దశాబ్దాలుగా కొన్ని ఒడిదుడుకులకి లోనవుతున్నమాట వాస్తవం. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సరిదిద్దడానికి 11,740 కోట్ల వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ మూతబడి ఉంది. ఆ మూతబడిన సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. ఇప్పటికీ అవి రెండు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి నిర్లక్ష్యం కారణమా, లేకపోతే సాంకేతికంగా వచ్చిన సమస్య, లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అనేది ఈ త్రిసభ్య కమిటీని బొకోరోలో ఉన్నటువంటి బొకోరో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ని పిలిపించడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు విశాఖలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ త్రిసభ్య కమిటీతో ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఈ టైంలో సమావేశం అయి ఉంటాడు. ఆ త్రిసభ్య కమిటీతో సమావేశమైన తర్వాత ఆ త్రిసభ్య కమిటీ నివేదిక త్వరితగతిన ఇవ్వమని ఆదేశిస్తారు. ఆ త్రిసభ్య కమిటీ క్షుణ్ణంగా నిపుణుల కమిటీ కాబట్టి ఆ త్రిసభ్య కమిటీ ఈ జరిగిన పరిణామాల మీద క్షుణ్ణంగా పరిశీలించి మనకి నివేదికలో తేటతెల్లం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇలాంటి సంఘటనే ఇంతకుముందు SMS 1లో అనుకుంటాను 2012లో, అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అనుకుంటాను 2012లో 19 మంది చనిపోవడం జరిగింది ఇదే స్టీల్ ప్లాంట్ లో 2012. మరి 19 మంది అప్పుడు కూడా చనిపోయి ఉంది. మరి అదే విధంగా 2012 తర్వాత దీనికి సంబంధించి ఇదే విధమైనటువంటి ఘట్టం నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. 8 మంది చనిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడి కింగ్ జార్జ్ హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో ఇలా క్షతగాత్రులుగా వాళ్ళు ప్రాణాపాయం నుంచి చికిత్స పొందుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు మీరు మీ ఉపోద్ఘాతంలో మీరు ప్రస్తావించినట్లు కేంద్ర మంత్రులు హోటాహుటిని రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ రథసారథి వెంటనే స్పందించి ఆయన కలెక్టర్తో, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, అదేవిధంగా కేంద్రంతో చర్చలు జరిపాడు. వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రమాదం ఎలాగో జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత అదేవిధంగా మానసీయ మీద ఉన్న వాళ్ళకి మంచి కార్పొరేట్ వైద్యం అందించమని చెప్పారు. పోతే ఇది మహా విపత్తు, ఇలాంటి దుర్ఘటన జరగకుండా జాగ్రత్తలని భవిష్యత్తులో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ త్రిసభ్య కమిటీ నివేదిక పైన పూర్తిగా ఆధారపడి ఉంది. ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదికను బట్టి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ మరమ్మతులకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇప్పటికే సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ ని ఓపెన్ చేయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా 11,740 కోట్ల వరకు ఆర్థిక సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం తిరిగి ఈ సంఘటనని దృష్టిలో ఉంచుకొని త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదికను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకుంటుంది. ఇందులో సందేహం లేదు. మీరు ప్రస్తావించినట్లుగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియో
అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి అయితేమి, అదేవిధంగా వాళ్ళ వేతనాలకు సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ, మ- అది పిఎఫ్లు అయితేమి, గ్రాట్యుటీలు అయితేమి, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో శాశ్వత ఉద్యోగ ప్రాతిపదికన కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వడమే, ఇవన్నీ తక్షణమే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ, పోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, వాళ్ళిద్దరు విశాఖ నగరంలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ అందుకు సంబంధించినటువంటి అన్ని ఆ, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ జరిగిన విషాదం, విపత్తు లోకం దిగ్భ్రమం చెందిన మనం మానవ మాత్రమే. సంఘటన జరిగిన తర్వాత మన దృష్టికి వచ్చినప్పుడు మనం సంతాపం తెలియజేయడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి తగిన సహాయం చేయడం, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడడం, అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి చర్యలు తీసుకోవడానికి కృషి చేయడం, ఇవి మాత్రమే మనం ముందున్నటువంటి విషయాలు. కాబట్టి ఏమాత్రం రాష్ట్ర కూటమి ప్రభుత్వం అశ్రద్ధ చూపదు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపకుండా వీళ్ళ కుటుంబాలకు సంబంధించి అయితేమి, విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతికి సంబంధించి అయితేమి మంచి చర్యలు తీసుకుంటుందని, ఆ విధంగా బాధితులకు అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.